లే ప్యాలెస్ యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఎంత ఎండగా ఉంది, మంచు పర్వతాలు ఉన్నాయి అక్కడ. మాడిపోతున్నాం కదరా అని అంటే అబ్రాహం అంటున్నాడు, తగలడిపోతున్నాం అంటున్నాడు. దీస్ పెయింటింగ్స్ ఆర్ కాల్డ్ మురాల్ పెయింటింగ్స్. లే ప్యాలెస్ నుంచి లే సిటీ వ్యూ అనమాట ఇది. ఈ వీడియోలో మీరు లే ప్యాలెస్ని చూడబోతున్నారు అండ్ లే ప్యాలెస్ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే. సో 2 days from Srinagar to Kargil and Kargil to Leh 2 days పట్టింది. ఆల్మోస్ట్ 22 hours ఆఫ్ జర్నీ, కంటిన్యూస్గా కాదు, బ్రేక్ తీసుకొని. అండ్ నౌ వీఆర్ ఎట్ లే. ఇట్స్ అ సనీ డే. ఎండ వస్తున్నా సరే చల్లగా ఉంది. సో ఇక్కడ టిబెటిన్ కిచెన్ అని ఫేమస్, అంటే ఇక్కడ టేస్ట్ చేద్దామని వచ్చాం. సో హియర్ వి గో. Tibetan kitchen. So you can see this all. So here we go. This is the ambience. Tibet's great yogi Milarepa 1050 to 80 to 1130 to 80. ఇక్కడ అసలు ఈ కల్చర్కి సంబంధించినవి ఏవో ఒకటి ఉన్నాయి. పవర్ఫుల్ కాలచక్ర మంత్ర అంటే కదా. ద ఫోర్ హార్మోనియస్ ఫ్రెండ్స్ అని. దిస్ ఎలిఫెంట్, మంకీ, బర్డ్ అండ్ ర్యాబిట్. So here we go. And Tibetan nomad with yak. Nomad అంటే మన దగ్గర పశువుల కాపర్లు ఉంటారు కదా, అట్లా అనుకుంటా. Nice ambience. Feel like we are in a different country. It's amazing. So many foreigners and Indians here. What man? Where you will sit? బయటకి బాగుంటుంది అన్నాడు. To take this place. Two people. So here's some Chinese sauce, spicy soya and vinegar mixed with chili. So ఇక్కడంతా కూడా ఇలా పూల మొక్కలు పెట్టారు. పాట్స్, ఆల్ ఫ్లవర్ పాట్స్, వెరీ నైస్. అండ్ అక్కడ పైన చూస్తే మీరు ద టిబెటిన్ కల్చర్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ విత్ వుడ్, అండ్ పైన ల్యాంప్స్ లాంటివి కూడా ఉన్నాయి. ప్లీజ్. నిన్న నైట్ 7 PM లే చేరుకున్నాం. వి బుక్డ్ ఎస్ హాస్టల్. ఇట్స్ ఏ ప్రీమియం హాస్టల్. ఒక కెఫెటేరియా ఉంది అక్కడ మాకు. నెక్స్ట్ కెఫెటేరియాలో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ కెఫెటేరియా నుంచి మంచి వ్యూ ఉంది. కొంచెం అంటే ఐ డోంట్ సే అందరికీ ఉంటుందని, లైట్గా బ్రీతింగ్ ఇష్యూ అనిపించింది నాకైతే. బట్ నవ్ ఐఎమ్ ఓకే. ఆల్మోస్ట్ 12,000 feet హైట్లో ఉన్నాం కాబట్టి మన బాడీ అడాప్ట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది అనుకుంటా. సో ఈ రోజు అంతా లే సిటీలో తిరిగి ఇక్కడ లే ప్యాలెస్ ఉంది. అండ్ ఫస్ట్ అయితే మేము ఇక్కడ టిబెటియన్ కిచెన్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంటే ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 12:30 PM అవుతుంది ఇప్పుడు. వీఆర్ నైట్ అంతా పడుకొని మంచిగా రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ వరకు లేట్గా వోకప్ లేట్ అండ్ వి స్టార్టెడ్ అ డే లేట్. సో లంచ్ చేసి ఇక్కడ నుంచి లే ప్యాలెస్కి వెళ్ళి రేపు మేము లేలో మార్నింగ్ బయలుదేరి we want to go to some beautiful places. కార్దుంగ్లా పాస్, అక్కడ నుంచి బ్యాక్టీరియన్ క్యామెల్స్ ఉన్నాయి. అక్కడ క్యామెల్ రైడ్ కూడా చేయొచ్చు, చాలా బాగుంటుందంట. ఇట్ విల్ లుక్ లైక్ ఎ డెజర్ట్ అంట. సో అక్కడ కూడా వెళ్తున్నాం. అక్కడ నుంచి వీలైతే టుట్టుక్ అంటే ఇట్ ఈస్ ద లాస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. అండ్ వీ కెన్ సీ ద పాకిస్తాన్ బోర్డర్ కూడా అక్కడ కనిపిస్తుంది అంట. వీలైతే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ వారం అంతా ఇక్కడ లేలో స్పెండ్ చేయాలనుకుంటున్నాం. లెట్స్ సీ. ఇదే మీరు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి కమెంట్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్, చాలా కష్టపడి ఇష్టపడి తీస్తున్నాం వీడియోస్. చికెన్ తుప్కా సూప్. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ సో మచ్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ చికెన్. సో నైస్ సూప్. లెట్స్ హ్యావ్ ఇట్. క్రిస్పీ ల్యామ్. మటన్ సాప్ట్ అండ్ టింగ్మోక్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెడ్ అండి. ఇది స్టీమ్ బ్రెడ్. మనం చపాతీ ఇట్లా చేసుకుంటాం కదా ప్యాన్ మీద. సో దిస్ ఇస్ స్టీమ్డ్ అనమాట. దిస్ ఈస్
mutton sapta. This picture, man. And next one, broccoli, capsicum. Yeah, here we go. Very nice. సో లేలో అయితే ఎయిర్టెల్ సిగ్నల్ చాలా బాగుంది, 5G స్పీడ్ కూడా వస్తుంది. అండ్ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ అయితేనే ఇక్కడ పనిచేస్తుంది, లేదంటే ఇక్కడ మళ్ళీ కొత్త సిమ్ తీసుకోవాలి. ఈ లే ప్యాలెస్కి చాలా హిస్టరీ ఉందండి. సో ఆ హిస్టరీ అంతా కూడా నేను మీకు లే ప్యాలెస్ చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వాయిస్ ఓవర్తో. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తారు, దాంతోపాటు ఎంతో హిస్టరీని కూడా తెలుసుకుంటారు. వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుంది. సో ఇక్కడ పార్కింగ్ పెట్టేసుకోవాలి ఇట్లా. అండ్ ప్యాలెస్కి దారిది. లెట్స్ గో టు ప్యాలెస్ and explore the beautiful palace of Leh. ముందు లే ప్యాలెస్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. సో ఈ లే ప్యాలెస్ టిబెటియన్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట. ఈ ప్యాలెస్ని చూసినప్పుడైతే నాకు జస్ట్ వావ్ అనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా పెద్ద ప్యాలెస్. Archaeological Survey of India. Scan and pay. Ancient place Leh. Ticket counter. Citizen of India, 25 rupees per head. Ancient Palace Leh. Glechen Dipal Makkar. ఈ లే ప్యాలెస్ అచ్చం టిబెట్లో ఉన్న లాసాలో ఉన్న రెడ్ హిల్స్ పైన ఉన్న పొటాలా ప్యాలెస్ లాగే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. పొటాలా ప్యాలెస్కి చాలా ఏన్షియంట్ హిస్టరీ ఉంది. అది 1300 years ఓల్డ్ ప్యాలెస్ అనమాట. అయితే ఇప్పుడైతే దాన్ని ఆర్కియాలజీ మ్యూజియం లాగా యూజ్ చేస్తున్నారు దాన్ని. కానీ ఒకప్పుడు దలైలామాస్ వింటర్ ప్యాలెస్ లాగా దాన్ని యూజ్ చేసేవాళ్ళంట. ఆ ప్యాలెస్లో ఆల్మోస్ట్ 1000 rooms ఉండేవంట. కానీ ఇక్కడ లే ప్యాలెస్లో మాత్రం 9 floors ఉంటాయి. సివాంగ్ నమ్గ్యాల్ అనే రాజు 1553లో ఈ ప్యాలెస్ని స్టార్ట్ చేశారు. అయితే సెమ్గే నమ్గ్యాల్ అనే రాజు ఆయన్ని ఓడించి ఇది 17th centuryలో ఈ లే ప్యాలెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారనమాట. ఈ లే ప్యాలెస్ 9 floors ఉంటుంది. పైన ఫ్లోర్స్ అన్నీ కూడా ఈ రాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఉండడానికి యూజ్ చేసేవాళ్ళు. కింద ఫ్లోర్స్ అన్నీ కూడా గుర్రాలు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్స్ లాగా యూజ్ చేసేవాళ్ళంట దీన్ని. So the steps here, so big steps. కాశ్మీర్ ఇన్వేషన్ అయినప్పుడు 1947 ఆ టైంలో జరిగిన వార్స్ వల్ల ఈ ప్యాలెస్ ఎంతగానో డిస్ట్రాయ్ అయిందంట. కొన్ని రూమ్స్ మాత్రమే మనకు బాగున్నాయి. ఈ ప్యాలెస్ ఇప్పుడు చాలా పాడైపోయే స్థితిలో ఉంది. అయితే ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేసి కొన్ని కెమికల్స్ యూజ్ చేసి ఆ పెయింటింగ్స్ ఆర్ట్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అండి. ఇలాంటి ఎన్నో మాన్యుమెంట్స్ మనం చూడగలుగుతున్నాం అంటే కేవలం
వాళ్ళ చేస్తున్న కృషి వల్లే అనమాట. ఎందుకంటే వాళ్ళు దాన్ని అట్లా ప్రొటెక్ట్ చేయకపోతే మనం చాలా మాన్యుమెంట్స్ మిస్ అయిపోయేవాళ్ళం. Old steps. Katok, Chanmore Royal Shrine Photo Exhibition. ఈ లే ప్యాలెస్ ఎవ్రీడే మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. ఈ లే ప్యాలెస్ మార్నింగే కాదండి, నైట్ ఇక్కడ ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత వ్యూ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అప్పుడు ఎంట్రీ అయితే ఉండదు. అప్పట్లో అంటే 17th centuryలో ఆ టైంలో ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్ అంట. ఈ లే ప్యాలెస్ నమ్గ్యాల్ డినాసిటీ సంబంధించిందనమాట. అప్పట్లో కన్స్ట్రక్ట్ చేశారు అప్పటి రాజులు. ఈ లే ప్యాలెస్ రాజులు మాత్రం చాలా మంచి ప్లేస్లో చూస్ చేసుకుని ప్యాలెస్ కట్టుకున్నారు. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం అదిరిపోతాయండి, పానరామిక్ వ్యూస్. దూరంగా మంచు కొండలు, ఈ కొండలు, ఈ సిటీ మొత్తం లే ప్యాలెస్ని చూస్తే లే సిటీ మొత్తం కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా, అంత పర్ఫెక్ట్గా ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఇక్కడ. సో చాలా అమేజింగ్గా ఉంటుంది ఇక్కడ. ఆడియో విజువల్ హాల్. ఇక్కడ ఎల్ఈడిలో ఈ హిస్టరీ, లే ప్యాలెస్ గురించి హిస్టరీ చెప్తూ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. The exterior shape of the palace reflects the sun. ఆల్మోస్ట్ ఒక 3 feet ఉన్నట్టుంది కదా గడప. దిస్ ఇస్ వాష్రూమ్. ఏదో ఉందనుకుని వెళ్తే అక్కడ వాష్రూమ్ ఉంది. ఇక్కడ చూడండి, డోర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. 3 feet కన్నా ఎక్కువ లేవు ఈ గోడలు. సో అన్ని గడపలన్నీ కూడా 3 feet ఉన్నాయి. హైట్ కూడా చాలా తక్కువ ఉంది. వెరీ లెస్ హైట్. సో 6 feet కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఫోటో ఎగ్జిబిషన్. ఇక్కడ ఒక రూమ్ నుంచి ఒక రూమ్ పాస్ అయ్యే ఈ గ్యాప్ కూడా జస్ట్ ఓన్లీ 1 feet అట్లా ఉంది. చాలా వెరీ 2 feet అట్లా ఉందంతే. ఇదే ప్యాలెస్. స్నో పడితే ఎట్లా ఉంటుంది చూడండి వీడియో. ఇది ఇంకా చాలా చిన్నగా ఉంది.
లదాఖ్లో ఉన్న మాన్యుమెంటల్ హెరిటేజెస్ గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారనే దాని మీద ఇక్కడ బ్రీఫ్ ఇచ్చారు. 31st October 2019 వరకు లదాఖ్ అనేది జమ్మూ కాశ్మీర్లో పార్ట్ అనమాట. బట్ 31st October 2019లో దీన్ని సపరేట్ చేసి యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా కింద ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు లదాఖ్ అనేది యూనియన్ టెరిటరీ. సో లదాఖ్లో మోస్ట్లీ 46% ఆఫ్ ముస్లిమ్స్ అండ్ 40% ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్ హియర్. అండ్ హిందూస్ అండ్ క్రిస్టియన్ అండ్ అదర్ రిలీజియన్ వీళ్ళందరూ కలిపి 14% మంది ఉన్నారంట. సో లదాఖ్ అనే పేరుకి లా అంటే పాస్ అంట, ధాక్ అంటే ల్యాండ్ అంట, అండ్ ఇట్స్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ పాసెస్ అంట. లదాఖ్ అంటే మీనింగ్ ల్యాండ్ ఆఫ్ పాసెస్. దీన్ని ఇదివరకు రోజుల్లో మర్యూల్ అని లేదా లో ల్యాండ్ అని కూడా చాలామంది పిలిచేవాళ్ళంట. ఇక్కడ లదాఖ్ రీజన్ మొత్తంలో ఏ ప్లేస్ చూసుకున్నా సరే 2750 meters కన్నా తక్కువ అయినది ఏది లేదు. అంటే అప్రాక్సిమేట్లీ 9000 feet తక్కువ అయిన ప్లేస్ అబౌవ్ సీ లెవెల్ ఏది లేదంట. అన్నీ కూడా అబౌవ్ 9000 feet ఉంటాయి. ఇక్కడున్న మౌంటైన్స్ అన్నీ కానీ, ఇక్కడ ఉన్న రీజన్స్, ఇక్కడ ఉన్న ఏరియాస్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అబౌవ్ 9000. బిలో 9000 అయితే ఏది ఉండదు. సో ఇక్కడ చాలా మౌంటైన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఎట్లా ఉంటాయి అంటే కొన్ని 17,000 feet ఉంటాయి, కొన్ని 21,000 feet ఉంటాయి, హైయెస్ట్ వచ్చి 28,000 feet అంట. సో అక్కడికి ఎలా ఉందో లేదో ఐ థింక్ వీ కాంట్ సర్వైవ్ దేర్. అందరూ సర్వైవ్ అవ్వలేం మనం. సో ఇక్కడ వింటర్స్లో దే సే దాట్ వింటర్స్ ఆర్ వెరీ కోల్డ్ అండ్ స్నోయి -degreesలో ఉంటుంది టెంపరేచర్ ఇక్కడ. అండ్ సమ్మర్స్ అయితే వెరీ వార్మ్. సో వీఆర్ నౌ ఇన్ సమ్మర్, జూలై మంత్. చాలా వేడిగా ఉంది. అంటే ఐ మీన్ చాలా ఎండ, దూరంగా మంచు కొండలు కనిపిస్తున్నాయి కానీ అద్దరు కొడుతుంది ఎండ. కొంచెం బ్రీతింగ్ ఇష్యూ కూడా ఉంది బికాస్ వీఆర్ ఆల్మోస్ట్ 13,000 feet హైట్లో ఉన్నాం ఫ్రమ్ ద సీ లెవెల్. ఈ ప్లేస్ మనం లేలో ఉన్నది. ఓల్డ్ డోర్స్, సంథింగ్ ఈస్ దేర్ ఇన్సైడ్. Some paintings of the ancient Ladakh. History of Leh Mini Circle, Buddhist monasteries. ఇక్కడ చాలా monasteries ఉన్నాయి. యాజ్ ఐ సెడ్ ఇక్కడ బుద్ధిస్ట్ అనేది చాలా ఎక్కువ అంట, 40% మంది. అండ్ ముస్లిమ్స్ కూడా 46% మంది ఉన్నారు ఇక్కడ. Ancient place, and there are many beautiful photographs of Buddhist Leh Palace and surroundings. And there are some carvings on those rocks. Yeah, nice place. We can see the Tibetan culture in this hall, all this architecture. ఈ ప్యాలెస్ అంతా కూడా, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చూస్తే టిబెటియన్ కల్చర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ హిస్టరీస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాయి, డిఫరెంట్ హిస్టరీస్. రాకెట్ ఫోరామ్డ్ బోధిసత్వ మూల్బెక్. సో రాక్ మీదే బుద్ధుడి యొక్క విగ్రహాన్ని చెక్కారనమాట. సో ఇట్లాగా వీలైతే ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఇఫ్ పాసిబుల్, ఇఫ్ వీఆర్ ఆన్ ద వే. సో అట్లాదే హిస్టరీ ఇస్ మెన్షన్ హియర్. అండ్ దే హ్యావ్ డెకరేటెడ్ దిస్, ఇది ఇట్లా కొంచెం వెల్వెట్ క్లాత్స్ వాటితో డెకరేట్ చేశారు. అండ్ హియర్ సమ్ ద హిస్టరీ ఆఫ్ ద టెంపుల్స్ అండ్ సంథింగ్. యా, సో ఇక్కడున్న పెయింటింగ్స్ని, ఇక్కడ ఎప్పుడో ఏన్షియన్ పెయింటింగ్స్ అన్నీ కూడా కెమికల్ ట్రీట్మెంట్ చేసి ప్రిజర్వ్ చేస్తున్నారంట. దీస్ పెయింటింగ్స్ ఆర్ కాల్డ్ మురాల్ పెయింటింగ్స్ అంట. సో ఇది మురాల్ పెయింటింగ్స్ అంటే, ఈ వాల్ మీద ఉన్న పెయింటింగ్స్ ఉన్నాయి కదా, దీస్ పెయింటింగ్స్ ఆర్ కాల్డ్ మురాల్ పెయింటింగ్స్. ఇది కొన్ని కెమికల్స్ యూజ్ చేసి వీటిని ఆ పెయింటింగ్ పోకుండా దే ఆర్ ప్రిజర్వింగ్ దిస్. Second story. The third story is again made in stone masonry. There is one big hanging balcony, Rapsal, and two smaller windows on the side. The exterior shape of the palace.
సో ఈ లే ప్యాలెస్ నుంచి మొత్తం లే సిటీ అంతా కూడా మనం చూడొచ్చు. వింటర్లో అయితే ఇవన్నీ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆల్మోస్ట్ మనం 7th ఫ్లోర్స్ హైట్లో ఉన్నామంట. సో అది ఎంట్రన్స్. అక్కడ కార్ పార్కింగ్ చేసి వచ్చాం కదా. సో అలాంగ్ దిస్ వే అక్కడి నుంచి ఇలా మనం వాక్ చేసుకుంటా ఆ స్టెప్స్ తీసుకొని ఇట్లా అక్కడ కింద ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ తీసుకొని ఇట్లా లోపలికి వచ్చేస్తాం. సో ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఐల్ గో అండ్ ఐల్ ఎక్స్ప్లోర్ దాట్. ఇంకా పైకి వెళ్దా. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళడానికి. కోట పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇంకా. Yeah. సో ఎస్, పూర్తిగా ప్యాలెస్ పైకి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎంత ఎండగా ఉందంటే కెమెరా హీట్ ఎక్కి ఆగిపోతుంది. దిస్ ఈస్ ద అదర్ పార్ట్ ఆఫ్ ది సిటీ. See the palace view from top. Enjoy this Leh Palace view. దూరంగా మంచు కొండలు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఎండ చంపేస్తుంది. అక్కడికి వెళ్తే చలితో చచ్చిపోయేలా ఉన్నాం, ఇక్కడైతే మాత్రం ఎండకి చచ్చిపోతున్నాం. హీరా ఫుల్ మాడిపోతున్నాం కదరా అని అంటే అబ్రాహ్మ అంటున్నాడు తగలడిపోతున్నాం అంటున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. తగలడిపోయాం. అది నల్లగా ఒక 2-3 రోజులు ఇలా తిరిగితే ఈ జుట్టు రంగులోకి మొహం కూడా మారిపోద్ది. చేతులు అయితే ఇంక గుర్తుపట్టలేరు. ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి. గెంతి చాలా జరుగుతుందమ్మా, లేకపోతే ముర్రా. ఏమా ఆగేంటి? అరే ఇది 2 అడుగులేని ఉంటుందిరా గుమ్మం. 2 అడుగులే అంతేనా? అరే పక్క నుంచి రా ఒకసారి. ఎంత ఉన్నావు చూద్దాం. ఇది కొంచెం హైట్ ఉన్నట్టుంది. ఇది గడప పైకి ఉంది. అది పరిస్థితి. 3 అడుగులా? 4? 3.5. హలో